మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. బైబిల్లో పాత నిబంధనలో ఋతు గ్రంథము చిన్న గ్రంథము, కానీ అది మధురమైన గ్రంథం. ద షార్ట్ బట్ ద స్వీటెస్ట్ అని భక్తులు తెలియచేస్తున్నారండి. బైబిల్లో స్త్రీల పేర్లతో రాయబడిన గ్రంథాలు రెండే ఉన్నవి, మనందరికీ తెలుసు. ఋతు గ్రంథము, ఎస్తేరు గ్రంథం. ఋతు అంటే కరుణ, స్నేహము, గువ్వ అనే అర్థాలు ఉన్నాయి. ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం. ఇవన్నీ మనకు తెలిసినవే. ఋతు గ్రంథములో ముఖ్యమైన వ్యక్తి ఋతు కాదు. ఎస్తేరు గ్రంథములో ముఖ్యమైన వ్యక్తి ఎస్తేరు కాదు. ఋతు గ్రంథములో ముఖ్యమైన వ్యక్తి బోయజు, ఎస్తేరు గ్రంథములో ముఖ్యమైన వ్యక్తి మొర్దెకై. ఋతు గ్రంథములో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తున్నాము: నయోమి, రూతు, బోయస్. ఇప్పుడు నయోమి పలికిన మాటలు మనం చదువుకున్నామన్నమాట. దేశములో కరువు వస్తే ఎలీమెలెకు కుటుంబం యూదా దేశము నుండి, బెత్లెహేము గ్రామము నుండి, వాగ్దాన దేశము నుండి శాపగ్రస్తమైన మోయాబు దేశమునకు వెళ్ళినట్లుగా మనమంతా ఎరుగుదాం. వాగ్దాన దేశము నుండి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది ఆ కుటుంబం. నేను వెళ్ళానని ఆమె అంటున్న మాటలు 21వ వచనం. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేశాను. వెళ్ళింది వచ్చింది, వెళ్ళింది వచ్చాను, వెళ్ళాను వచ్చాను అనే మాటల మధ్య నయోమి చరిత్ర చాలా ఉన్నది. ఆ రెండు మాటల మధ్య వెళ్ళా వచ్చా, ఆమె చరిత్ర చాలా విచారకరమైన చరిత్రగా మనం చూస్తున్నామండి. నేను వెళ్ళాను, భర్తను బిడ్డలను కలిగి వెళ్ళా, నవ్వుకుంటూ వెళ్ళా, సంతోషంగానే వెళ్ళా. కానీ ఇప్పుడు ఎలా వచ్చాను? దుఃఖముతో వచ్చా, విచారముతో వచ్చా. మేము నలుగురు వెళ్ళాము, నేను ఒక్కదాన్నే వచ్చా. భర్తతో వెళ్ళాను, విధవరాలుగా వచ్చా. కుమారులతో వెళ్ళాను, బిడ్డలు లేని ఆమెగా వచ్చా. సమృద్ధి గలదాన్ని వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చా. ఆ సంతోషముతో వెళ్ళాను, దుఃఖముతో వచ్చా. నయోమి పలికిన మాటలు. మోయాబు దేశం నుండి వచ్చింది, భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. ఆమె తిరిగి తన దేశానికి వస్తున్నప్పుడు 2 కోడళ్ళు వస్తామన్నారు అని వచ్చినట్టే వచ్చి వారిపై వెళ్ళిపోయింది. రూతు హత్తుకొని వచ్చింది. యూదా బెత్లెహేము దేశానికి వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాలు కాబోలు ఆమె వెళ్ళి. రూపం మారిపోయింది, మనిషి మారిపోయింది. ముఖములో తేజస్సు లేదు, కళ్ళల్లో ఆనందం లేదు, దుఃఖం, విచారం అంతా మారిపోయింది. గుర్తుపట్టారా లేదా అన్నట్టుగా ఉన్నది. ఈమె నయోమి కదా అని అనుకుంటున్నారన్నమాట. అనుమానమా అన్నట్టుగానే ఉంది. గుసగుసలు ఆడుకుంటున్నారు. నేను నయోమినే, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి అని చెప్పిన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి. నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా. బైబిల్ భక్తుడు ఒక ఆయన ఏమన్నాడంటే, నయోమిని ప్రాడిగల్ డాటర్ అన్నాడండి. అంటే తప్పిపోయిన కుమార్తె. బైబిల్లో తప్పిపోయిన వారు కొందరు ఉన్నారు. అబ్రహామును గురించి ఏమన్నారంటే ప్రాడిగల్ పేట్రియార్క్ అన్నారండి.
తప్పిపోయిన పితరుడు. నయోమిని ఏమన్నారంటే ప్రాడిగల్ డాటర్, తప్పిపోయిన కుమార్తె. యోనా ప్రవక్త ఉన్నాడు చూశారండి, ఆయన ఏమన్నారంటే ప్రాడిగల్ ప్రాఫెట్ అన్నారండి, తప్పిపోయిన ప్రవక్త. మనషే రాజు ఉన్నాడు చూశారా, ఆయన ఏమన్నారంటే ప్రాడిగల్ రాజు, కింగ్ అన్నారండి, ప్రాడిగల్ కింగ్, తప్పిపోయిన రాజు. పేతురు అపోస్తులను ఏమన్నారంటే ప్రాడిగల్ అపోస్టల్, తప్పిపోయిన అపోస్తలుడు. మార్కు సువార్త రాశారు కదా, మార్కుని ఏమన్నారంటే ప్రాడిగల్ ఎవాంజలిస్ట్, తప్పిపోయిన సువార్థికుడు. ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు ఉన్నాడు కదండి, అతను ఏమన్నారు మనందరికీ తెలుసు, ప్రాడిగల్ సన్, అంటే తప్పిపోయిన కుమారుడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ తప్పిపోయిన వాళ్ళంతా తిరిగి వచ్చారండి. అబ్రహాము తిరిగి వచ్చాడు, నయోమి తిరిగి వచ్చింది, యోనా తిరిగి వచ్చాడు, మనషే తిరిగి వచ్చాడు, పేతురు తిరిగి వచ్చాడు, మార్కు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అందరం. ఎన్ని విషయాల్లో? అనేక విషయాల్లో. అలాగైతే మనమందరం ఎవరం? వీఆర్ ఆల్ ప్రాడిగల్స్. మనమందరము తప్పిపోయిన వారమే. మనమందరము తప్పిపోయిన వారమే. నీవు తప్పిపోయావు, నీవు తప్పిపోయావు, నేను తప్పిపోయా. మనమందరమని యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు, మోమాటం లేకుండా మాట్లాడే భక్తుడు. మనమందరము ఎన్ని విషయాల్లో? అనేక విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము అన్న మాట మనందరితో మాట్లాడుచున్నది ఆ వాక్యం. వీఆర్ ఆల్ ప్రాడిగల్స్. మనమందరము తప్పిపోయిన వారమే. అయితే ఇప్పుడు దాకా చెప్పుకున్నామే, తప్పిపోయిన వారు ఏమయ్యారు చెప్పండి? తిరిగి వచ్చారు. మరి నీవు తప్పిపోయావు, మరి ఏం కావాలి? నీవు కూడా ఏం రావాలి? తిరిగి రావాలి, తిరిగి రావాలి, తిరిగి రా, తిరిగి రా, తిరిగి రా. నేను వెళ్ళాను, నేను తిరిగి వచ్చా, నేను వచ్చా. రాకపోతే, ఆమె తిరిగి రాకపోతే అసలు నయోమి చరిత్రే లేదు, ఆమె పేరు బైబిల్లోనే ఉండేది కాదండి. ఆమె తిరిగి వచ్చింది, ధన్యురాలయ్యింది. తిరిగి వచ్చిన వారంతా ధన్యులే. ఆమె తప్పిపోయింది కదండి, బ్యాక్ స్లైడర్ అంటారు కదా, వెనకబడిన విశ్వాసికి గుర్తుగా ఉన్నది. తప్పిపోవటం సులువే కానీ దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయండి. ఒక విశ్వాసి తప్పిపోతే, ఒక విశ్వాసి పడిపోతే, ఒక విశ్వాసి జారిపోతే, ఒక విశ్వాసి వెనకబడితే చూడండి ఆమె మాటల్లోనే వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్, ఫలితాలు. 13వ వచనములో ఆఖరిలో చదువుతున్నాను. యెహోవా నాకు విరోధి ఆయను. తప్పిపోయావా విశ్వాసి? పడిపోయావా? వెనకబడ్డావా? దేవుడు ఏమవుతాడు నీకు? ఆ మాట చెప్పండి, అక్కడ ఆమన్న మాట చెప్పండి. యెహోవా నాకు, దేవుడు నాకు విరోధి ఆయను. 20వ వచనం అండి, 20వ వచనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను. ఎవరికి? ఆ నయోమేలే ఆ స్థానంలో తప్పిపోయిన వ్యక్తికి అని పెట్టుకున్నాం.
తప్పిపోయిన విశ్వాసికి దేవుడు విరోధిగా ఉంటాడు. తప్పిపోయిన విశ్వాసికి దేవుడు చాలా దుఃఖము కలుగజేస్తాడు. 21 వచనములో యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలుకుతాడు. అంతేకాదు, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్లాక్ స్లైడింగ్, పడిపోవటం వలన, వెనకంజ వేయటం వలన, తప్పిపోవటం వలన వచ్చే తీవ్రమైన ఫలితాలు చూడండి. దేవుడు విరోధి అవుతాడు తప్పిపోయిన విశ్వాసి. రెండవది, సర్వశక్తుడు నీకేమవుతాడు చెప్పండి? చాలా దుఃఖము కలుగజేస్తాడు. మూడవది, నీకు విరోధముగా సాక్ష్యం పలుకుతాడు. నిన్ను బాధపరుస్తాడు. నిన్ను దెబ్బలు కొడతాడు. నిన్ను శిక్షిస్తాడు. నిన్ను తీసుకొస్తాడు. నేను వెళ్ళా, నేను వచ్చా. ఎందుకు వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళావమ్మా? ఉంది కదా కరువు, ఎందుకు వెళ్ళావమ్మా? ఆమె అన్నది, నన్ను నయోమి అనొద్దు. ఏమంది? నన్ను మారా అనండి. నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. అంటే నయోమి అంటే మనకు అర్థం అక్కడ ఉంది, మధురము కదా. మారా అంటే చేదు. నన్ను మారా అనండి అని ఆమె అన్న మాట, ఆ మారా అనే మాట ఎక్కడి నుంచి తీసుకుందామే? ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసు కదా, నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తరువాత ఒక స్థలానికి వస్తే అక్కడ నీళ్లు లేవు. ఇంకా ముందుకు వెళితే నీళ్లు ఉన్నాయి. అక్కడ తాగితే అవి చేదుగా ఉన్నాయి. దానికి వారు ఏమని పెట్టారండి? మారా అని పెట్టారు. అంటే ఈ చరిత్ర ఆమెకు తెలుసా లేదా? చెప్పండి. దేవుని వాక్యం ఆమెకు తెలుసా లేదా? తెలుసు. మరి మారా అన్నదే, మారా తర్వాత ఏముంది తెలియదు ఆమెకి. మారా తర్వాత ఏముందండి? ఏలియం ఉంది కదా. మారా తర్వాత ఏలియం ఉంది, ఆ సంగతి తెలియదా? మారాలో ఉన్న దేవుడు ఏలియం మీదకు నడిపించాడు. అక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గలు ఉన్నాయి. అది తెలియదా? దేవుని వాక్యమును ఇప్పటి వరకు చెప్పారే, తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారండి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అమ్మా నయోమి, మధురమైన ఆమె, ఎందుకు మారా చేదుగా మారావమ్మా? యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల్ని మధురంగా చేస్తే మరలా ఎందుకు మారాగా చేదుగా మార్చుకుంటున్నావు? ఎలా మారింది? ఒకటి, వెళ్ళకూడని దేశానికి వెళ్ళింది, శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. యోధా దేశం, బెత్లెహేం. స్తుతి లేదు, స్తుతిని మానేసింది. ఆరాధన మానివేసింది. రొట్టెలు, విల్లు, వాక్యమును మానివేసింది. పరిశుద్ధుల సహవాసం మానివేసి లోకంలోకి, శాపగ్రస్తమైన దానికి వెళ్ళింది. అక్కడే ఉంది. ఉండకూడని స్థలములో ఉంది. చేయకూడని వివాహాలు చేసింది. మధురమైన నయోమి మారాగా చేదుగా మారిపోయింది. అంటుంది, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. ఇందులో విశ్వాసులము నేర్చుకునే గొప్ప పాఠం. విశ్వాసి, నీ జీవితము నా జీవితం యేసయ్య మధురంగా మార్చాడు. మరలా ఎందుకు మారాగా చేదుగా మార్చుకుంటావు? బుద్ధిహీనంగా మరలా చేదుగా ఎందుకు మార్చుకుంటావు? వద్దు. మధురం చేసిన జీవితాన్ని ఇంకా మధురంగానే ప్రభువులో ముందుకు సాగిపోతాం.
దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ రాత్రి సువార్త సందేశముగా ఆ మాట, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనమని ఆమె చెప్పిన మాటలు మనం చదువుతున్నాం. లోకాది నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఈ మాట ఉన్నట్లుగా చూస్తున్నామండి. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం అండి. ఆ 15వ అధ్యాయములో మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, మారా అను పేరు పెట్టిరి. 24వ వచనమండి. ప్రజలు మేమే త్రాగుదమని మోషే మీద సనిగిరి. మేమేమి త్రాగుదమని మోషే మీద సనిగిరి. 15వ అధ్యాయము మోషే రాసిన కీర్తన చూస్తున్నామండి. బైబిల్లో ఉన్న మొదటి కీర్తన ఇదే. బైబిల్లో ఉన్న మొదటి కీర్తన ఇదే, మోషే కీర్తన అని మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 4లో కూడా మోషే కీర్తన పాడినట్లుగా, గొర్రెపిల్ల కీర్తన పాడినట్లుగా మనం చూస్తున్నామండి. భక్తులు ఏమంటున్నారంటే ఈ కీర్తనే అని అంటున్నారు. సరే, అది మనకు తెలియదు. అక్కడ కూడా మోషే కీర్తన అనే మాట చూస్తున్నామండి. ఎర్ర సముద్రం అద్దరికి వచ్చారు. ఇశ్రాయేలును దేవుడని యెహోవా 6 నెలలను అద్దరికి నడిపించాడు. ఫరో రథ సైన్యములు సేవ అంతా ఎర్ర సముద్రములు మునిగి నశించిపోయారు. వారి శవాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఇశ్రాయేలు చూశారు. మోషే పాట రాశాడు. ఇశ్రాయేలు గానం చేశారు. ఏమని చూడండి, నేను చదువుతాను. 2వ వచనం చదువుతున్నాను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై సాంగ్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్ అని ఇంకేమన్నారు చూడండి. 11వ వచనములో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరు అని దే sang and they danced. వారు గానము చేశారు, వారు నాట్యమాడారు. 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబుర చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. యెహోవాను గానము చేద్దాం అని దేవుని స్తుతించారు, దేవుని గానము చేశారు, దేవుని సన్నిధిలో నాట్యమాడారు. 22వ వచనం. మోషే ఎర్ర సముద్రుని జనులను సాగచేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనిగిరి. ఎన్ని రోజులకి? అయ్యో రే, ఇప్పుడు అక్కడే చదివాం కదా, అరణ్యములో మోషే వారిని 3 దినములకు నడిపించనని మాట చూస్తున్నాం కదా. ఎన్ని రోజులకి? 3 రోజుల క్రితం వారు ఏం చేశారు? వారు గానం చేశారు, వారు నాట్యం చేశారు. ఏమని? యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవరు?
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరు అని గానము చేసి నాట్యమాడిన ఆ ప్రజలే 3వ రోజుకి ఏం చేశారండి? 3 రోజులకు వారు సనిగారు. దే మర్మారు, వారు సనిగారు. మూడు రోజులకేనండి. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఈనాడు విశ్వాసులు దేవుని ప్రజలు. వారు సనిగారు, ఇశ్రాయేలు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారండి? చెప్పాలి. విశ్వాసుల మధ్య ఏముంది? సనుగుడు ఉన్నది. ఇప్పటికీ సనుగుడు ఉన్నది. చూడండి, వారు ఒక చోటకు వచ్చారు, నీళ్లు దొరకలేదు. నీళ్లు లేవు కాబట్టి తాగే ప్రసక్తి లేదు, లేవు కాబట్టి తాగలేరు. కానీ ఇంకొకరు ముందుకు వెళ్ళారు, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగి నోట్లో పోసుకున్నారు. దప్పికతో వదకున్నారు అన్నమాట. ఆశతో వదుకుంటే నీళ్లు చేదుకున్నాయి. తాగారా ఊశారా? చెప్పరు. ఏమైంది? తాగారా ఊశారా? ఊశారు. నీళ్లు లేవు, తాగలేదు. మీకు ప్రశ్నే లేదు కదండి. నీళ్లు ఉన్నాయి, అయినా తాగలేదు. నీళ్లు లేవు, తాగలేదు. నీళ్లున్నాయి, తాగలేదు, ఊశారు. మానవుడా, మానవుడా, ఆయన చిత్తము లేకుండగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీళ్లున్నాయి, తాగలేవు. నీళ్లు లేవు, తాగలేదు. ఆయన చిత్తము లేకుండా ఇన్ని మెతుకులు తినగలిగిన మానవుడు ఎవడు? ఆయన చిత్తము లేకుండా ఇక్కడి నీళ్లు త్రాగగలిగిన వాడు ఎవడు? ఈ రాత్రి ఆలోచన చెయ్యి. ధనముందా, ధాన్యముందా, అన్నీ ఉన్నవా? అయినా సరే ఆయన చిత్తము లేకుండా తాగగలిగిన వాడెవడు? తినగలిగిన వాడెవడు? ఈ రాత్రి ఆలోచన చేయాలి. ఇన్ని మెతుకుల లోపలికి ఆయన చిత్తం లేకుండా పోలేవు. ఆ రోజు పండుగ రోజు ఏమో మంచి భోజనం వండుకున్నారు. మంచి భోజనం, చాలా ఖరీదైన వండుకున్నారు. చాలా ఖరీదు అనుకున్నారు. బల్ల దగ్గర కూర్చున్నారు. ఇక ఆ భార్యాభర్త మధ్య ఏదో చిన్న మాట వచ్చిందండి. ఏమైంది చెప్పండి? ఈ వడ్డించిన ఏమైంది? ఎగిరిపోయింది. ఏం చేశాడు భర్త? ఎగరగొట్టేశాడు. అయిపోయింది. ఆయన చిత్తం లేకుండా గుక్కెడు నీళ్లు తాగలేవు, ఇన్ని మెతుకులు నోట్లోకి పోలేవు. ఈ రాత్రి ఆలోచించు. ఎన్ని కుటుంబాల్లో వండుకున్న అన్నం పారవేస్తున్నారు, తన్ని ఇసిరివేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ ఎంతగా పతనమైంది. కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తున్నాం. వారు ముందుకు పోయారు. మోషే దగ్గర సణిగారు. మాకు నీళ్లు లేవు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? వారు సణిగారు. కానీ మోషే ఏం చేశాడు చూడండి. అతడు యెహోవాకు మొరపెట్టెను. గ్రేట్ లెసన్ ఈజ్ దేర్. వారు నీళ్లు లేవు, తాగలేదు. మరి మోషే ఏమైనా తాగాడా? నీళ్లు లేనప్పుడు ఆయన తాగలేదు. వారు నీళ్లు తాగారు, అవి చేదుగా ఉన్నాయి, ఊశారు. మోషే కూడా నీళ్లు నోట్లో పోసుకుంటే ఆ నీళ్లు మోషేకి చేదు తీపిగా ఉన్నాయండి? లేవు. అవి కూడా మోషేకి ఏమున్నాయి? అవి కూడా చేదుగా ఉన్నాయి. అవి కూడా మోషే ఏం చేశాడు? అవి కూడా ఊశాడు. కానీ ఆ నీరు మోషేకు చేదుగా ఉన్నాయి, ఇశ్రాయేలుకు చేదుగా ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? మోషే ఏం చేశారు? ఇశ్రాయేలు ఏం చేశారు? మోషే ఏం చేశారు? అదే పరిస్థితి. ద సేమ్ సిచ్యుయేషన్, ద సేమ్ టేస్ట్.
ద సేమ్ వాటర్. వీళ్ళు సనిగారు, ఈయన మొరపెట్టాడు. హీ క్రైడ్ అంటు ద లార్డ్. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. అదే పెద్ద తేడా. అదే సనిగారు, మొరపెట్టాడు. ఇక్కడ ఇశ్రాయేలు 2 గుంపులు అయినట్లుగా మనం చూస్తున్నాం కదండి. 2 గ్రూప్స్. ఒక గుంపు, చెప్పండి, అర్థమైంది కదా. ఒక గుంపు పేరు సనిగేవా గుంపు, రెండో గుంపు మొరపెట్టే గుంపు. ఏ గుంపు పెద్దది? ఏ గుంపు పెద్దది? అప్పుడు పెద్ద గుంపేది సనిగే గుంపే. ఏ గుంపు చిన్నది? మొరపెట్టే ప్రార్థించేవారు ఎప్పుడూ తక్కువగానే ఉంటారు. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? పెద్ద గుంపులో ఉన్నావా? సనిగే పెద్ద గుంపులో ఉన్నావా? మొరపెట్టే లేకపోతే ప్రార్థించే చిన్న గుంపులో ఉన్నావా? అప్పటికి దేవుడు ఇంకా మోషేకు 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం ఇవ్వలేదు కాబట్టి దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం ఇచ్చిన తరువాత మీరు చదువుకోండి, సంఖ్యాకాండం అంతా చదువు. ఇశ్రాయేలు సనిగినప్పుడల్లా వారిని శిక్షిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు సనిగినప్పుడల్లా శిక్షిస్తూ, వారు సనిగి సంహారకుని చేత ఏమయ్యారు? సంహరింపబడ్డారనే మాట చూస్తున్నాం. సనిగి సంహారకుని చేత సంహరింపబడ్డారు. సనిగి వారు ఏం సాధించారు? సనిగి వారు నెత్తి మీదకి శాపం, కీడు తెచ్చుకున్నారు. మొరపెట్టి మోషే ఏం సాధించాడు? సమస్యను పరిష్కారం చేసుకున్నాడు, సమస్యను సాల్వ్ చేసుకున్నాడు, దీవెన పొందాడు, ఆశీర్వాదం పొందాడు, తాను పొందాడు, ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి పౌలు పిలుపులుగా సనుగులు సంశయములు మానండి. దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నది. సనుగు ద్వారా ఏమి సాధించలేవు. నష్టం, శాపం, కీడే. సణగొద్దు. సణుగులు సంశయములు మానమని చెప్తున్నాడు. ఏమన్నా సణుగుతున్నావా? రాత్రి ఆలోచన చేసుకో. సనిగిన వారంతా సంహరింపబడ్డారు. ఒక గొప్ప సూత్రం చెప్పాడండి మోషే మనకి. ఇప్పుడు నీళ్లు చేతున్నాయి, దప్పిక తీరాలి. పరిష్కారం ఏంటి? ఏం చెయ్యాలి? ఒక కష్టం వచ్చింది, ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది. దేర్ ఈజ్ ఏ క్రైసిస్. ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి? మీరు చెప్తే మోషే ఏం చేశాడు? మొరపెట్టాడు. సమస్య వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, మన వల్ల సాధ్యం కాని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మొరపెట్టాలి. లెట్ us cry unto the Lord. Let us cry unto the Lord. దేవునికి మొరపెడతాం. నీ సమస్య పరిష్కారం కావాలా? క్రై అంటూ ద లార్డ్. నీ కుటుంబ సమస్య పరిష్కారం కావాలా? భార్యాభర్తల మధ్య సమస్య పరిష్కారం కావాలా? తల్లిదండ్రులు బిడ్డల మధ్య పరిష్కారం కావాలా? సంఘంలో సమస్య పరిష్కారం కావాలా? ఏం చేయాలి? క్రై అంటూ ద లార్డ్. భార్య క్రై, భర్త క్రై, పెద్దలారా క్రై అంటూ ద లార్డ్. ప్రభువు మొరపెట్టండి. యువతి యువకులారా మొరపెట్టండి. పెద్దలారా, వృద్ధులు, యవనులు మొరపెట్టండి. సేవకులారా మొరపెట్టండి. దేని ద్వారా సాధ్యం కానిది మొరపెట్టడం ద్వారా సాధ్యమైంది. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం. భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు అది రుజువుగా మనం చూస్తున్నాం. మోజెస్ క్రై అంటూ ద లార్డ్. దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును కొమ్మ నరికి నీళ్ళలో వేశాడు.
ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. ద సేమ్ బిటర్ వాటర్ కదండి. ఆ చేదు నీళ్ళే ఇప్పుడు ఏమైనాయి? మధురమైనాయి. ఆ చేదు నీళ్ళు మధురం కావాలంటే ఏం చేయవలసి వచ్చింది? ఒక చెట్టు కొమ్మను ఏం చేయాలి? దేవుడు చూపించిన దాన్ని ఏం చేయాలి? నరికి ఆ నీళ్ళలో వేయాలి. అప్పుడు ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనాయి. ఇప్పుడు తనివి తీరా త్రాగారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మారా నీళ్లు మధురంగా మారినాయి. మారా నీళ్లు మధురం కావాలంటే చెట్టు కొమ్మ నరకబడాలి, నీళ్లలో వేయాలి. అలాగునే మారా అంటే చేదు. మారా జీవితాలు మనవి. ఏ జీవితాలు చెప్పండి? మారా జీవితాలు. అసలు మనలో మారా ఉంది. ప్రతి మనుషులు ఏముంది చెప్పండి? చెప్పిన మాటే. నాలో ఏముంది? చేదు ఉంది. నీలో చేదు ఉంది. సైంటిఫిక్గా డాక్టర్స్ కూడా చెప్తారు, లోపల ఒకటి చేదు ఉంటుంది, పిత్తాశయం అంటారు కదండి. చేదు ఉంది. నాలో ఏముంది? చేదు ఉంది. నీలో ఏముంది? చేదు ఉంది. దేవుని వాక్యముడు మనం చెప్పుకున్నాం, చేదు అంటే చెడే. చేదు అంటే చెడే. మనవడా, అయ్యమ్మా, నీలో నాలో చెడు ఉంది. నా జీవితాలు చెడిపోయాయి. చేదు జీవితాలు, చెడిపోయిన జీవితాలు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అదేమైంది? చెడిపోయింది. మానవులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. కన్ను చెడిపోయింది, చూపు చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, ఊహలు చెడిపోయాయి, హృదయము చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది, బ్రతుకు చెడిపోయింది. మొత్తం మానవుడు బతుగా చెడిపోయాడు. ఈ చేదు జీవితాలు మారాలి. ఈ చేదు జీవితం మధురమైన జీవితంగా కావాలి, మధురంగా మారాలి. ఎవరు మారుస్తారు? ఎవరి వల్ల అయితే? ఈ చెడిపోయిన జీవితాలు ఎవరు బాగు చేస్తారు? ఈ చెడిపోయిన కుటుంబాలు ఎవరు తిరిగి కడతారు? ఈ చితికిపోయిన చేదు ఈ జీవితాన్ని ఎవరు మరలా బాగు చేస్తాడు? ఎవరు సరి చేస్తాడు? ఎవరు మధురంగా మారుస్తాడు? యేసు క్రీస్తు ప్రభు మారుస్తాడు. ఈ రాత్రి సువార్త అదే. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. 23:31. వారు పశ్చిమానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఎలాగూ చేయుదురు? యేసు ప్రభువారు ఆనాడు యెరూషలేము కన్యకలను ఉద్దేశించి పలికిన మాట అండి. ఆ ప్రభువుకు అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారు. ఆయన గడ్డం పెరికి వేశారు. ఆయన భుజమున భారమైన శిలువను మోపారు. ఆ శిలువను మోసుకుంటూ రక్షకుడు వెళుతుంటే ఆ కొడాల దెబ్బతో ఆయన వీపు 4 సార్లుగా దున్నుతుంటే యెరూషలేము కన్యకలు కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు విలపిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకే ఏడవద్దు. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు ఏడవద్దు. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ రాత్రి మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఆనాడు యేసయ్య చెప్పాడు, ఈనాడు చెప్తున్నాడు. మీ మారా జీవితాల కొరకు, మీ పతనమైన జీవితాల కొరకు, మీ చెడు జీవితాల కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, రొమ్ము కొట్టుకోండి, ప్రభు పాదాల మీద పడండి. ఈ రాత్రి నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని. ప్రతి మానుకే ఇలాగ చేస్తే ఎండిన దానికి ఎలా చేస్తారు?
పచ్చి మాను అంటే యేసు ప్రభు పోల్చుకుని చెబుతున్నాడు. ఆ మ్రాను యేసు ప్రభువే. ఆనాడు మోషే కొట్టబడిన ఆ చెట్టు కొమ్మ, ఆ మ్రాను ఎవరికి సాదృశ్యం? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం. కొట్టబడిన కొమ్మ, పచ్చి మాను క్రీస్తు ప్రభు. ఈ నా మారా జీవితాలు మార్చటానికి దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి పరుగును వచ్చాడు. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. పచ్చి మానుకి ఎలాగూ చేస్తే ఎన్నిన దానికి ఎలాగూ చేస్తారు? భారమైన సిలువను మోసుకుపోయాడు. లోక పాపమును మోసుకుని పోవు గొర్రె పిల్లగా భారమైన సిలువను మోసుకుపోయాడు. కపాలమైన స్థలమునకు మోసుకుపోయాడు. ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన తనలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఘోరంగా సిలువలో వేలాడుతున్నాడు యేసు ప్రభువు. ఆయన అంతకు ముందు రాత్రి గెత్సేమనే వనములో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించు, నా చిత్తము కాదు నీ ఇష్టమే జరుగు. ఆ పాత్ర, అచేదు పాత్ర, అచేదు పాత్ర, అశ్రమ పాత్ర అరక్షకుడు త్రాగాడు. ఆ చేదు చిరకను ఆయన రుచి చూశాడు. ఆ చేదు ఆయన అనుభవించాడు. నా చేదు ఆయన అనుభవించాడు. ఆ చేదు పాత్ర ఆయన త్రాగాడు. కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆ రక్షకుడు సిలువలో వేలాడుతున్న ఆ ప్రభువును చూడండి. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కల్లో మళ్ళీ పట్టు ఆ ప్రభువును చూడండి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు ఈ సిలువ యాగం? ఎవరి కొరకు ఈ బలి యాగం? ఎవరి కొరకు ఈ త్యాగం? ఎవరి కొరకు ఈ రక్తధారలు? పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు. మన చేదు పాత్ర, చేదు చిరక ఆయన తీసుకున్నాడు. మన జీవితాలు మధురం చేస్తున్నాడు. మన జీవితాలు మధురం చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణమును జయించి తిరిగి లేచాడు. ఈ రాత్రి యేసు ప్రభువారు చేయి సాగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకేమో ఇస్తే నీ మారా జీవితం ఏమైంది? మధురమైంది. నీ మారా జీవితం మధురమైంది. యేసు ప్రభువుని నమ్ముకుని వేల 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 మంది మారిపోయారు. మధురమైన జీవితాలండి. అబ్బో, అసలు ఎంత అద్భుత కార్యం, ఎంత ఆశ్చర్యం అండి. చితికిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. ఇరిపోయిన భార్యాభర్తలు తిరిగి చేరుకున్నారు. ఈ తిరుగుబాటు చేసిన పిల్లలు విధేయులయ్యారు. చచ్చిపోదామనుకున్న వారు బ్రతికి సేవ చేస్తున్నారు. ఆశ నిరాశల మధ్య కొట్టుకున్నవారు ప్రభు చేతులు బలమైన సాధన వాడుతున్నారు. కుటుంబాలు మారిపోయాయి, జీవితాలు మారిపోయాయి, మనుషులే మారిపోయారు. మారా జీవితం మధురంగా మార్చేవాడు యేసు ప్రభు. ఆ మారా నీళ్లనే మధురంగా చేసిన ఆ ప్రభువే ఈ పాపినే పరిశుద్ధుడిగా చేస్తాడు, మారుస్తాడు. నన్ను మార్చాడు, అనేకులు మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు. ఆ ప్రభువును చూడు, ఆ ప్రభు వైపు చూడు, ఆ శిలువ వైపు చూడు, ఆ రక్షకుని చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ శాపగ్రాహిగా వెళ్తున్నా ఆ ప్రభువును చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే నీ రాతి గుండె పగలటలేదా? నీ పాపం గుండె బద్దలు కట్టలేదా? యేసు ప్రభువా, నా కొరకయ్యా, నా కొరక, ఈ పాపి కొరక ఈ శిలువ త్యాగం, ఈ పాపి కొరక ఈ రక్తధారలు.
ఈ పాపిని మార్చటానిక, నాలో మారా తీసివేసి మధురం చేయటానిక ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు. మారా జీవితాన్ని ఏం చేస్తాడు? మధురం చేస్తాడు. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అమ్మా, ఎవరు లేవద్దు. ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి. నీలో నాలో మారా ఉన్నది, నీలో నాలో చేదు ఉంది. నీవు నేను చెడిపోయాము. మారా జీవితం, చేదు జీవితం, చెడిపోయిన జీవితం. హృదయమా, కళ్ళ, కోరికల, తలంపుల, అంతా చేదే, అంతా చెడిపోయిన జీవితం. యేసయ్య మారుస్తాడు. నలిగిపోతున్నావా సమస్యతో? కుమిలిపోతున్నావా? సతమతం అవుతున్నావా? నన్ను ఎవరు బాగు చేస్తారు? నా జీవితం మధురంగా ఎప్పుడైతే అని ఆలోచిస్తున్నావా? మార్చి ఆయన ఉన్నాడు, మధురం చేసి ఆయన ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. చిన్న ప్రార్థన చేయి. యేసు క్రీస్తు ప్రభువా, నా జీవితం మారా జీవితం అయ్యా. మారా నీళ్లు మధురంగా మార్చిన యేసు ప్రభువా, నా చేదు జీవితాన్ని మార్చయ్యా. నా జీవితం మధురం చెయ్యయ్యా. చెడిపోయిన నన్ను బాగు చెయ్యయ్యా. ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. నా కొరకు శిలువలో రక్తం కార్చావా, ప్రాణం పెట్టావా, ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించావా రక్షకుడా. ఏమి చూసి నన్ను ప్రేమించావు, ఏమి చూసి నా కొరకు రక్తం ధారలు కార్చావు. విరిగి నలిగిన తోస్తున్న చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, పాపి నన్ను కరుణించు, పాపి నన్ను క్షమించు, నా మారా జీవితం మధురం చేయమని చిన్న ప్రార్థన చేయి. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయి. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు, మారా జీవితాన్ని మధురం చేస్తాడు. ఒక నిమిషం సమయం ఇస్తున్నాము. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు నిన్ను దర్శించినప్పుడు, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఒత్తిడి చేస్తున్నప్పుడు, యేసు ప్రభువా, నా మారా జీవితం మధురం చేయమని నమ్ముకోవాలని హృదయంలో ప్రార్థన చేసుకున్నవారు, పాపనను క్షమించమని హృదయంలో ప్రార్థన చేసుకుని నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు, ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభువు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు, మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. మా సోదరి, దేవుడు నిన్ను దీవించుగాక. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. మేమేమి చేయం, ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ఇంకెవరైనా ఉన్నారా ఈ రాత్రి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. యేసు ప్రభు వారు చేయి సాసి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. నీ జీవితం మధురం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరి గడుపుతున్నాం. మేము ఎవరిని బలవంతం చేయం, ఎవరిని ఒత్తిడి చేయం. ఆఖరి గడుపుతున్నాం. నాకు యేసు ప్రభు కావాలి, నా మారా జీవితం మధురం కావాలి. నన్ను బాగు చేసేవాడు, నన్ను క్షమించేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను ప్రేమించిన నా ప్రభు నాకు కావాలని హృదయంలో యేసు ప్రభువుని నమ్ముకోని ఆశ ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి
ఈ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారా నీళ్లు మధురంగా మార్చావు ప్రభా. మారా మనుషులను, మారా జీవితాన్ని మధురంగా చేస్తున్నావు ప్రభా. చెడు జీవితాలు బాగు చేస్తున్నావు. పాపమానవుని పరిశుద్ధునిగా చేస్తున్నావు. మా బ్రతుకులు మార్చేవాడు నీవే. మమ్మను బాగు చేసేవాడు నీవే. మా జీవితాల్లో మధురం ఇచ్చేవాడు నీవే. మా మంచి రక్షకుడా, మా కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ సువార్త ప్రకటించబడి ఉన్నది. విన్నవారి హృదయంలో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. కొందరు నమ్ముకోవటానికి ఇష్టపడుతున్నారు, అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్ముకుందాం అనుకుంటూ వెళ్ళిపోతున్నారా? నమ్ముకుందాములే అనుకుంటున్నారా? ఈ రాత్రి వారితో మాట్లాడండి. మీ ఆత్మ ద్వారా దర్శించమని ప్రార్థిస్తున్నాం. రేపటి కూడికలకు మమ్మను సిద్ధపరచండి. ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మను నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.